రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఈ సంవత్సరం మొదటి భాగంలో జనవరి ప్రాంతంలో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర హైందవ శంఖారావం జరిగింది. దాదాపు 7-8 లక్షల మంది ప్రజలు అక్కడికి వచ్చారు. అయితే ఇంత పెద్ద సభకి సంబంధించి అనేక ఫోటోలు వచ్చాయి, కానీ డ్రోన్ షాట్ రాలేదు. ఇంత ఖర్చు పెట్టినటువంటి నిర్వాహకులు డ్రోన్ షాట్ ఎందుకు తీయలేదు? ఎందుకు తీయలేదంటే అక్కడ డ్రోన్ నడిపించాలంటే గన్నవరం ఎయిర్పోర్ట్ అనుమతి తప్పనిసరి. గన్నవరం ఎయిర్పోర్టు ఏ డ్రోన్ని కూడాను అనుమతించలేదు. దానికి కారణం ఏంటంటే, మీరు డ్రోన్లు తెచ్చుకోండి, మేము పర్మిషన్ ఇస్తానన్నారు, కానీ డ్రోన్లను తీసుకొచ్చిన తర్వాత ఆ డ్రోన్ కంపెనీని చూసిన తర్వాత ఈ కంపెనీకి చెందినటువంటి డ్రోన్లు ఇక్కడ తిరగడానికి వీల్లేదు. ఎందుకంటే వీటిలో చైనీస్ స్పేర్ పార్ట్స్ ఉంటాయి. కాబట్టి చైనా మన ఎయిర్పోర్ట్ మీద స్పై చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ డ్రోన్ పనికిరాదు. హైదరాబాద్ మొత్తంలో ఒక డ్రోను పనికిరాలేదు. తర్వాత విశాఖపట్నం నుంచి తెప్పించినటువంటి డ్రోన్ని కూడా పరీక్షిస్తే అందులో కూడా చైనీస్ పార్ట్స్ ఉన్నాయి. చైనీస్ పార్ట్స్ ఉన్నటువంటి డ్రోన్స్ని గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో ఎగరేస్తే గన్నవరంకి సంబంధించినటువంటి కీలక సమాచారం చైనా చేతుల్లో పడుతుంది. కాబట్టి లక్షలాది మంది హిందువులు వచ్చినటువంటి హైందవ శంఖారావంకి డ్రోన్ షాట్ లేదు. దీనివల్ల అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, మన దేశంలో నడుస్తున్నటువంటి డ్రోన్లలో స్పేర్ పార్ట్స్ ఉత్పాదన మనదైనప్పటికీ స్పేర్ పార్ట్స్ చైనా ఉన్నాయి. దీనివల్ల మన జాతీయ భద్రత, నేషనల్ సెక్యూరిటీ దీనికి భంగం కలుగుతుంది. మన కీలక రహస్య సమాచారము చైనా చేతుల్లోకి వెళ్తుంది. ఎందుకంటే మన దేశంలో వాడేటటువంటి చైనా ఉత్పాదనలు, చైనా కంపెనీలు, చైనా మొబైల్ ఫోన్స్ కలెక్ట్ చేసేటటువంటి డేటా అంతా చైనా ప్రాసెస్ చేసుకుని సమాచారాన్ని సేకరిస్తుంది. అదేవిధంగా మన ఫోన్ నంబర్లు రాగానే మనకి పేరు కూడా వచ్చేటటువంటి రకరకాల యాప్స్ ఉన్నాయి, రకరకాల గేమింగ్ యాప్స్ ఉన్నాయి. వీటన్నిటిలో కూడా చైనాకి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించేటటువంటి చిప్స్ ఉన్నాయి. అందుకని ఇప్పుడు భారతదేశము తాజాగా ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఏంటంటే, మన దేశంలో మిలిటరీ కోసము, ఎయిర్ ఫోర్స్ కోసము, నేవీ కోసము ఉపయోగించేటటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో, దేశ రక్షణ భద్రత కోసం ఉపయోగించేటటువంటి డ్రోన్స్లో చైనాకి సంబంధించిన ఏ స్పేర్ పార్ట్స్ ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే చాలా కంపెనీలు మన దేశంలోనే ఉత్పాదన చేస్తున్నప్పటికీ స్పేర్ పార్ట్స్ చైనా నుంచి తీసుకొస్తున్నాయి. చైనా నుంచి తేవద్దని ప్రభుత్వం చెప్తే చైనా స్పేర్ పార్ట్స్ని ఒక థర్డ్ కంట్రీ నుంచి, కంబోడియా కావచ్చు, వియత్నాం కావచ్చును, లేకపోతే ఇంకొక దేశం నుంచి తెచ్చుకుని ఇది మేము వియత్నాం నుంచి కొనుగోలు చేశాం, కొరియా నుంచి కొనుగోలు చేశామని చెప్తున్నారు. వాస్తవానికి అవి చైనీస్ ప్రోడక్ట్స్. ఈ రకంగా వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మొత్తము ఈ చైనీస్ స్పేర్ పార్ట్స్ లేకుండా డ్రోన్స్ని ఉత్పాదన చేయాలని, చైనీస్ స్పేర్ పార్ట్స్ ఉన్నటువంటి డ్రోన్స్ని అనుమతించబోమని ప్రభుత్వం చెప్పింది. మన రక్షణ విభాగంలో డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ప్రొడక్షన్ ఉంది. వీళ్ళు ఫికీ ఆర్థిక వ్యాపారవేత్తల సంస్థ ఇది. అదేవిధంగా అసోచామ్, సిఐఏలో ఉన్నటువంటి, సిఐఏ అంటే ఇండస్ట్రియలిస్టులకు సంబంధించినటువంటి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్స్ అనే సంస్థలో ఉన్నటువంటి సొసైటీ ఆఫ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్, వీళ్ళందరినీ కూడాను హెచ్చరించింది. హెచ్చరించడమే కాదు, వాటిని సర్వే చేసేందుకు, అంటే ఈ డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఉన్నటువంటి స్పేర్ పార్ట్స్ని గుర్తించేందుకు, చైనా ఆరిజినా కాదా అన్నది గుర్తించేందుకు ఒక థర్డ్ పార్టీ వ్యక్తిని తీసుకుని రావాలని చెప్పి, ఒక ఎక్స్టర్నల్ కన్సల్టెంట్ని తేవాలని చెప్పేసేసి, ఎందుకంటే చాలా కంపెనీలు అబద్ధంగా ఎస్ అని టిక్కు కొట్టేస్తే మా దగ్గర చైనీస్ పార్ట్ లేవని చెప్పి కొట్టేసే అవకాశం ఉంది. దానివల్ల చైనా మన సమాచారాన్ని సేకరించవచ్చు, లేదా డ్రోన్ యొక్క మూమెంట్స్ని తన దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా నియంత్రించవచ్చును, మన డ్రోన్లు విఫలమయ్యేలా చేయవచ్చు. ఈసారి జరిగింది పాకిస్తాన్తో యుద్ధం కాబట్టి చైనా ఇన్వాల్వ్మెంట్ ఆ మేరకు లేదు. కేవలం శాటిలైట్ ద్వారా సమాచారం ఇవ్వడం వరకే ఉంది. కాబట్టి రానున్న రోజుల్లో చైనా యాక్టివ్గా ఇన్వాల్వ్ అయితే, పాకిస్తాన్కి మద్దతుగా లేకపోతే చైనాతో యుద్ధం జరిగితే మన డ్రోన్స్ అన్నిటిని కూడా డిజేబుల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఎక్స్టర్నల్
కన్సల్టెంట్ ఎవరైతే ఉన్నారో ఇవన్నీ ఇవాల్యుయేట్ చేయటం కోసము మ్యాప్ పైన ఏ మేరకు ఆధారపడి ఉంటాయి, అదేవిధంగా కాస్ట్, టెక్నాలజీకి సంబంధించిన అంశాలు వీటన్నిటిని అధ్యయనం చేయడం కోసం రాబోతున్నారు. ఎందుకంటే మన దేశంలో దక్ష అన్మాన్డ్ సిస్టమ్స్ కావచ్చును, లేకపోతే స్కై ఇండస్ట్రీస్ కావచ్చును, ఇది గాంధీనగర్ గుజరాత్లో ఉంది, గరుడ ఏరోస్పేస్ కావచ్చు, ఇటువంటి కంపెనీలు డ్రోన్లను, యుద్ధాలకు సరిపోయే డ్రోన్లను మన సైన్యానికి సరఫరా చేస్తున్నాయి. వీటికి గత ఏడాది కూడా ఈ రకమైనటువంటి హెచ్చరికలు జారీ చేసింది. అయితే మేము చైనీస్ ఉత్పాదనల్ని, చైనీస్ స్పేర్ పార్ట్లని వాడడం లేదు అని అవి చెప్పాయి. కానీ ఇటీవల జరిగినటువంటి సింధూర్లో పరిశీలించిన తర్వాత ఎప్పుడైతే పోస్ట్ మార్టం చేయటం మొదలుపెట్టిందో కొన్నిట్లో చైనీస్ స్పేర్ పార్ట్స్ ఉన్నట్టుగా అర్థమవుతోంది. కాబట్టి ఈ చైనీస్ స్పేర్ పార్ట్స్ ఏవైతే బెంగళూరుకు చెందినటువంటి కంపెనీలు కూడా ఉన్నాయి. ఈ చైనీస్ స్పేర్ పార్ట్లు పూర్తిగా లేకుండా ఉన్నట్టయితే చైనాకి మన డ్రోన్లను మ్యానిపులేట్ చేసేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు చాలా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకుంది. కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కూడాను ఒక థరో రివ్యూ చేయాలని చెప్పేసి ఒక మేజర్ రివ్యూ తీసుకొచ్చి ఈ చైనీస్ ఆరిజిన్ ప్రోడక్ట్స్ ఇండియన్ డిఫెన్స్ ఉత్పాదనలో లేకుండా ఉండేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ఇది మన 2025లో రక్షణ రంగ సంస్కరణలో అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషిస్తోంది. ఎందుకంటే రానున్న రోజుల్లో పాకిస్తాన్తో మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం ఉంది. చైనాతో ఉన్నటువంటి ఉద్రిక్తతలు కూడా యుద్ధానికి దారితీసే అవకాశం కనిపించడం లేదు. కానీ ఒకవేళ ఆ పరిస్థితి వచ్చినా కూడా తట్టుకునేందుకు మన డ్రోన్ సిస్టమ్ కావచ్చు, మన అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ కావచ్చును, మన రేడార్స్ కావచ్చు, మన మిసైళ్ళు కావచ్చును, మన వైమానిక దళపు యుద్ధ విమానాలు కావచ్చు, వీటన్నిటినీ సక్రమంగా ఉపయోగించాలన్నట్లయితే మన సిస్టమ్స్లో చైనీస్ స్పేర్ పార్ట్స్ ఉండకూడదు. అందుకనే ప్రస్తుతము ఒక భారీ ప్రక్షాళనను మన రక్షణ రంగ నిపుణులు, రక్షణ మంత్రిత్వ శాఖ చేపట్టింది. దాని ఆధారంగా పూర్తిగా చైనాకు ఎలాంటి అడ్వాంటేజ్ లభించకుండా ఉండేలాగా మనము చర్యలు తీసుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.